సీఎం చంద్రబాబు సహకారంతో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ తెలిపారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, క్రీడల ద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన తెలియజేశారు. పడమట ఇండోర్ స్టేడియంలో యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ ఈ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసి భీమవరం బుల్డోజర్స్ తిరుపతి కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ను ప్రారంభించి అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని మ్యాచ్ను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కబడ్డీ పోటీలు నిర్వహించడం శుభ పరిణామం అని తెలిపారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు క్రీడారంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో ఏపీఎల్ పోటీలు కూడా జరుగుతున్నాయని, త్వరలో ఏషియన్ గేమ్స్ కూడా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. విజయవాడలో జరుగుతున్న యువ ఆంధ్ర కబడ్డీ లీగ్ నిర్వర్తిస్తున్న యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున, క్రీడా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేసే మార్గంలో ఈరోజు ఎన్నో సంస్థలు క్రీడాకారులకు అవకాశం కల్పిస్తున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు యువ ఏదైతే ఫౌండేషన్ ఉందో వాళ్ళ ద్వారా ఇక్కడ అవకాశం కల్పించడం, దీని ద్వారా సుమారు 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే టోటల్గా 8 టీంలు పార్టిసిపేట్ చేయడం, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులకు ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అయితేనేం, ఇక్కడ వాళ్ళకు వసతి సౌకర్యాలు, అలాగే అన్ని విధాలా వాళ్ళని ప్రోత్సహిస్తున్న యాజమాన్యానికి మరొకసారి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ముఖ్య క్రీడాకారులకు నేను ఒకటే చెప్తున్నా, చదివే కాదు క్రీడలపై మమకారంతో ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ క్రీడల కోటాను పెంచడం ద్వారా ఉద్యోగ అవకాశాల్లో మెరుగైన అవకాశాలు వస్తున్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ముఖ్యంగా ఈ అసోసియేషన్స్ వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ప్రభుత్వం తరపునే కాకుండా ప్రభుత్వానికి ప్యారలల్గా ఈవెంట్స్ అరేంజ్ చేస్తున్నారు. ముఖ్యంగా కబడ్డీ, క్రికెట్, ఖోఖో అనుకోండి, ఇంకా మిగతా గేమ్స్లో కూడా వాళ్ళు ఇచ్చున్న ప్రోత్సాహం ఇంత అంత కాదు. ఎందరో పేద క్రీడాకారులకు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అయితేనేం, పెద్ద మంచి రిప్యూటెడ్ కంపెనీస్లో వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం ద్వారా ఈరోజు ఎందరో ఆణిముత్యాలను ఈ రాష్ట్రం చవి చూస్తూ ఉంది. ముఖ్యంగా వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న వారికి ప్రభుత్వం ఎప్పుడూ అండదండలు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న సోదరులు శ్రీకాంత్ గారికి నా తరపున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నా పేరు అర్జున్ రావు అండి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్. ఎలవేట్ ఇండియా స్పోర్ట్స్ వారి సౌజన్యంతో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఈ యువ ఆంధ్ర కబడ్డీ ఛాంపియన్షిప్ని గత 15వ తారీఖు నుంచి కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా రాష్ట్రంలో ఉన్న ముఖ్య క్రీడాకారులందరినీ కూడా సెలెక్ట్ చేసి బెస్ట్ 8 టీమ్స్ని ఆంధ్ర పక్షాన్ని తీసుకొని ఈ యొక్క కబడ్డీ లీగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ నెల 25వ తారీఖు వరకు ఇక్కడే రోజుకి 5 మ్యాచ్లు డే టైంలో జరుగుతాయి. దీంట్లో బెస్ట్ 4 టీమ్స్ని మళ్ళీ సెలెక్ట్ చేస్తాం. అదేవిధంగా ఇదే పద్ధతిలో తెలంగాణలో కూడా 8 టీములు వాళ్ళు అక్కడ ఆర్గనైజ్ చేస్తారు. అక్కడి నుంచి 4 టీమ్స్ వస్తాయి. అప్పుడు తెలుగు కబడ్డీ లీగ్ ఆంధ్ర నుంచి 4, హైదరాబాద్ నుంచి 4 టీములు, 8 టీములతోటి తెలుగు కబడ్డీ లీగ్ ఫిబ్రవరి 2026 సంవత్సరంలో జరుగుద్ది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కబడ్డీ సంఘం పక్షాన మంచి క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మన భారతదేశానికి సెలెక్ట్ అవడానికి ఇలాంటి లీగ్ మ్యాచెస్ చాలా దోహదపడతాయి. దాని పక్షానే పేద కబడ్డీ క్రీడాకారులు కూడా ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవుతుంది. దీని ద్వారా కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా మంచి ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకొని తద్వారా రిక్రూట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కబడ్డీ లీగ్ని ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎవరైతే మా నాయకులు ఈ యలమంచిలి శ్రీకాంత్ కానీ, అదేవిధంగా కేవీ పద్మావతి ప్రెసిడెంట్ గారు కానీ, వీళ్ళ సహకారంతో, అదేవిధంగా టోటల్ ఎగ్జిక్యూటివ్ వారి మొత్తం కూడా ఈ టోర్నమెంట్ నిర్వహణకు అభ్యంతరం లేకుండా ఈ సర్వసభ సమావేశం తీర్మానించడం జరిగింది.
తద్వారా రాబోయే రోజుల్లో తెలుగు కబడ్డీ లీగ్ కూడా దిగ్విజయంగా మన ఆంధ్రాలో కొన్ని మ్యాచ్లు, హైదరాబాద్లో కొన్ని మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.